హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. తిరుమల ఫస్ట్ డే వ్లాగ్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు డే 2 వ్లాగ్ అండి. ఈ రోజు వచ్చేసి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ముందు రోజు మేము టోకెన్లు తీసుకున్నాం కదా, దివ్య దర్శనం టోకెన్లు. నెక్స్ట్ డే 11 గంటలకి మాకు దర్శనం అయితే వచ్చింది. కానీ ఎర్లీ మార్నింగే మేము దర్శనానికి అయితే బయలుదేరాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి గోవిందనామాలు పెడతాము అంటే ఇంకా పిల్లలు పెట్టించుకున్నారు. అలాగే నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టించుకున్నాము. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే 6 కల్లా దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మేము ముందు రోజు బాగా అలసిపోవడం వల్ల ఇంకా లేవడం అయితే లేట్ అయ్యింది. ఇంకా మేము 7 అయ్యేసరికి ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దీపం వెలిగించి టెంకాయ కొడదాము అనేసి ముందుగా అయితే ఇక్కడ హారతి అది వెలిగిద్దామని చెప్పి వచ్చాము. ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత వెలిగించుకోవచ్చు, కానీ నేను ఊరు నుంచి 365 ఒత్తులు అవి తీసుకువెళ్ళానండి. అవి దర్శనం క్యూ లైన్లోకి అనుమతించరు కాబట్టి ముందుగానే దీపం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టి హారతి అది ఇచ్చి అప్పుడు దర్శనం లైన్లోకి వెళ్దాము అని చెప్పి ఇంకా దీపం అయితే వెలిగించేసాము. కానీ దీపం వెలిగించడానికి కూడా చాలా రష్గా అయితే ఉంది. ఇంకా టెంకాయ కొట్టేసి అక్కడ టెంకాయ హుండీలో అయితే వేసేసామండి. ఇంక ఇప్పుడు దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము. అంటే మొబైల్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ మొబైల్ అన్నీ తీసుకుంటారు అని అంటే ఇంకా కొంచెం వీడియోస్ తీద్దాం అన్నట్టుగా నేనైతే మొబైల్ తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ శుభదం వెళ్ళే దారి ఉంటుంది కదండి, అక్కడ నుంచి వెళ్తే మనకి టోకెన్లు ఉన్న వాళ్ళే క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుందంట. మీకు ఆ రూట్ అంతా కూడా చూపిస్తున్నాను. చాలా మందికి డౌట్ రావచ్చండి, ఏంటి 11 గంటలకు దర్శనం అయితే ఎర్లీ మార్నింగే క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నారు ఏంటి అని. మీ అందరి డౌట్ ఇప్పుడు అయితే క్లియర్ చేస్తాను. మనకి దర్శనం ఏ టైంలో పడినా ఆ డే అయితే సరిపోద్దండి. అంటే ఆ రోజు డేట్ అయితే చాలు, మనకి సాయంత్రం దర్శనం అయినా సరే మార్నింగే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మేము వెళ్ళిన అదే మాకు 11 గంటల దర్శనం అయితే మేము మార్నింగ్ 8:30కి క్యూ లైన్లోకి అయితే వెళ్ళామండి. కానీ అదే రోజు ఈవినింగ్ 6-7కి దర్శనం ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేసారు. అంటే మనకు ఆ రోజు డేట్ అయితే సరిపోతుంది, టైం అయితే ఎవ్వరు చూడరనమాట. ఒకవేళ మీరు కనుక తిరుపతి వెళ్తే మీకు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మనకి దర్శనం టైం పడినా సరే మీరు మార్నింగే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వెళ్ళే దారిలో మీకు ఈ షెడ్యూల్ చూపిస్తున్నాను కదండి. ఈ షెడ్యూల్లో ఏంటంటే మామూలుగా టోకెన్ లేని భక్తులు ఉంటారు కదా, వాళ్ళని ఆ షెడ్యూల్ ఉంటాయన్నమాట. మనకి తిరుమల కొండ చుట్టూ ఆ షెడ్లే కనపడతాయండి. ప్రతి షెడ్లోనూ జనాలు అయితే ఉన్నారనమాట, ఫుల్గా ఉన్నారు. వాళ్ళని మేము ఒకళ్ళని అడిగామన్నమాట, ఏ టైంకి వచ్చారు ఏంటంటే నిన్న రాత్రి 5 గంటలకు వచ్చామమ్మా, అప్పటి నుంచి అలా నడుస్తూనే ఉన్నాం ఆ షెడ్లో అని చెప్పారండి. మాకు ఇంకా ఈ టోకెన్లు రావడం వల్ల మేము టైంకి ఇలా క్యూ లైన్లోకి అయితే అలౌ చేశారండి. ఇంకా మా క్యూ లైన్ పక్కనే ఫ్రీ దర్శనం వల్ల క్యూ లైన్ అయితే ఉంది. ఇంకా మా క్యూ లైన్ ఏంటంటే మేము 8:30కి వెళ్ళాము, ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అంటే 9కి అలా ఈ క్యూ లైన్ అయితే ఓపెన్ చేశారు. మీకు మేము వెళ్ళే క్యూ లైన్ నుంచి మీకు ఆ రెడ్ కలర్ క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి, అవి అక్కడ నుంచి నడుచుకుంటా కూడా మా పక్కన ఉన్నది వీళ్ళది ఫ్రీ క్యూ లైన్ అండి. ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా అదే అని చెప్పారండి. నిన్న మధ్యాహ్నం క్యూ లైన్లోకి వచ్చాము, ఇంకా అలా నడుస్తూనే ఉన్నాము అనేసి అంటున్నారండి. ఇంకా మేము అదే అనుకున్నాము, ఇంకా దేవుడు మన మీద కరుణ చూపించాడు, అందుకే కొంచెం దివ్య దర్శనం టోకెన్లు అయినా మనకు దొరికాయి. రూమ్ దొరకకపోయినా సరే, లేదంటే ఇంకా అలా లగేజీలు పట్టుకుని ఇంకా స్నానాలు లేవు ఏమీ లేకుండా అలా క్యూ లైన్లో నడుచుకుంటానే వెళ్ళాలండి. అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని వేరే షెడ్యూల్ అయితే పెడుతున్నారు. ఆ షెడ్యూల్ కూడా నేనైతే చూపిస్తాను. ఇంకా మేమైతే మార్నింగ్ 8:30కి క్యూ లైన్లోకి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ షెడ్యూల్లో మీకు కనిపిస్తుంది కదండి, ఆ షెడ్యూల్ పక్క నుంచి మా క్యూ లైన్ అయితే ఉంది. వాటిని నారాయణ షెడ్యూల్ అంటారనమాట. అందులో ఇప్పుడు ఆ క్యూ లైన్లు అన్నీ నడుచుకుంటూ అంటే 8 కిలోమీటర్ల క్యూ లైన్ అయితే ఉంటుందంట. మేము వాళ్ళని అడిగామన్నమాట. ఆ 8 కిలోమీటర్ల క్యూ లైన్ నడుచుకుంటూ వస్తే ఈ నారాయణ షెడ్యూల్ అయితే పెడుతున్నారండి. ఈ నారాయణలో షెడ్యూల్ పెట్టిన తర్వాత వాళ్ళకి టిఫిన్, పాలు, మజ్జిగ, రైస్ అన్నీ కూడా బాగానే సప్లై చేస్తున్నారు. ఫుడ్కి అయితే ఎటువంటి లోటు అయితే ఉండదు. వరుసగా నారాయణ షెడ్యూల్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ షెడ్యూల్ అన్నీ దాటుకుని ముందుకు వెళ్తే అప్పటికి మనకి దర్శనం టోకెన్ అయితే ఇస్తారనమాట, రీ ఎంట్రీ టోకెన్ అయితే ఇస్తారు. ఆ టైం ప్రకారం మళ్ళీ బయటకు వచ్చి ఆ టయానికి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మాకైతే నేను వీడియో తీసినంత వరకు కూడా మొబైల్ అయితే తీసుకుని వెళ్ళానండి. తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటే ఆ లగేజ్ కౌంటర్లో మొబైల్ పెట్టడానికి అయితే వెళ్ళాను. కానీ అక్కడే మాకు 1 అవర్ పైగా టైం అయితే పట్టేసిందండి. మీరు కనుక దర్శనానికి వెళ్తే ఏదో వీడియో తీసుకుందాం, ఫోటోలు తీసుకుందాం అన్నట్టుగా మొబైల్ మొత్తం తీసుకుని వెళ్ళకండి, అక్కడే మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. మా వెనకట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. నిజంగా మొబైల్ పెట్టడానికి నాకు 1 అవర్ పైగా టైం పట్టేసిందండి. ఆ తర్వాత మాకు దర్శనం సాయంత్రం 8:30 అయింది. మార్నింగ్ 8:30కి వెళ్తే నైట్ 8:30కి మేము బయటకు అయితే వచ్చామండి. మాకు 12 గంటలు పట్టింది.
టోకెన్ లేని వాళ్ళకి ఆ రోజు 24 గంటల నుంచి 30 గంటల టైం అయితే పడుతుందంట. అంటే రీఎంట్రీ వాళ్ళు డే టు టైం వేయించుకున్న తర్వాత బయటకు వస్తారు కదా, మళ్ళీ వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకురావడానికి 30 గంటలు అయితే టైం పడుతుందంటండి. ఇంకా మాకు ఈ దర్శనం టోకెన్లు ఉండడం వల్ల 12 గంటల్లోనే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అందుకే మీ అందరికీ చెప్తున్నారండి, ఇప్పుడు వీకెండ్స్లో మాత్రం తిరుపతి వెళ్ళకండి, చాలా అలసిపోతారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూస్తే వెంకటాద్రిలోనూ జనాలు తగ్గిపోయారు, తిరుమల కొండ మీద కూడా జనాలు తగ్గారండి. ఇంకా ఆదివారం నైట్ అయిపోయింది కదా, వీకెండ్ అయిపోయింది కాబట్టి జనాలు అయితే తగ్గి తిరుమల ఖాళీగా అనిపించింది. అది అప్పుడే అనిపించిందండి. ఎప్పుడు కూడా ఇంకా వీకెండ్స్లో తిరుపతి అయితే రాకూడదు, ఇంకా మండే కానీ ట్యూస్డే కానీ అలా చూసుకుని రావాలి అనేసి అనిపించింది. ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఆ రోజు వెళ్ళి పడుకున్నాము, ఫుల్గా అలసిపోయాం కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి అసలు మేమైతే ఈరోజు అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అంటే ఆదివారం మధ్యాహ్నానికి దర్శనం అయిపోతుంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి అరుణాచలం వెళ్ళిపోయి ఆదివారం నైట్ అంతా గిరిప్రదక్షిణ చేసి సోమవారం అరుణాచలం దర్శనం చేసుకోవాలి అనుకున్నాము. కానీ ఇంకా తిరుమలలోనే మాకు 12 గంటల దర్శనానికి టైం పట్టేసింది కాబట్టి ఇంకా అరుణాచలం వెళ్ళే ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నామండి. ఇంకొకసారి మళ్ళీ సోమవారం నుంచి అనుగ్రహం రావాలి మాకు అనేసి అనుకున్నాము. ఇంకా అరుణాచలం ఎలాగా వెళ్ళలేదు కదా, కానీ తిరుమల వస్తే తప్పకుండా స్వామివారి పుష్కరంలో స్నానం చెయ్యాలి అంటారు కదండి. ఎప్పుడు మేము వచ్చినా తప్పకుండా పుష్కరంలో స్నానం చేస్తాం, కానీ ఈసారి కుదరదు అనుకున్నాము. కానీ అరుణాచలం ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా పుష్కరం దగ్గరికి వచ్చి స్నానం అయితే చేసేసి అక్కడ బట్టలు మార్చుకునే రూమ్స్ అయితే ఉంటాయి, ఇంకా అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ వెంగమామకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ వెంగమామకి ఎందుకు వెళ్తున్నామంటే చాలామందికి తెలియదు, వెంగమామలో ఉదయం టిఫిన్ కూడా పెడతారండి. ఇంకా ఎలాగ ఇక్కడ పుష్కరం దగ్గరికి వచ్చాం కదా, టిఫిన్ తినేసి వెళ్దాము అనేసి వెంగమామ దగ్గరికి వచ్చాము. ఇప్పుడైతే జనాలు పెద్దగా లేరు, చెప్తున్నాను కదా, మండే రోజు అసలు తిరుమల అయితే చాలా ఖాళీగా అనిపించింది. అలాగే వెంగమామలో ఉండే ఈ ఫోటో ఎంతమందికి ఇష్టం చెప్పండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. కానీ ఎప్పుడు ఫోటో వీడియో తీద్దామన్నా ఆ టైం ఉండేది కాదు. ఈరోజు అన్నీ తిరిగ్గా ఫోటో వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, వెంగమామలో మనకి భోజనానికి ఏ విధంగా అయితే జనాలు ఉంటారో అలాగే టిఫిన్లకు కూడా అంతే మంది వస్తారండి. అలాగే మేము సేవకి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మార్నింగ్ టిఫిన్ కూడా పెడతారు అనేసి. అంతకుముందు ఎప్పుడు తెలియదు, ఓన్లీ భోజనాలే పెడతారు అనుకున్నామండి. కానీ మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు కూడా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ 10:30 నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు భోజనమే పెడతారు. ఈరోజు మాకైతే సేమియా ఉప్మా చట్నీ అయితే పెట్టారండి. బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ వెంకటాద్రి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము తిరుమల కొండ మీద ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసులు చూసాము అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు నెక్స్ట్ వీడియోలో. అంతవరకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.